కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5వ తరగతి చదువుతున్న సిర్ర రంజిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాసరావు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న శ్రీనివాస్ చోరీ చేయడానికి వచ్చాడని బాలిక అతనిని ప్రశ్నించడంతో బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేశాడని పోలీసులు నిర్ధారించారు. జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్పడానికి ఇక్కడ వచ్చాను. మన 4th of November 2025 ఒక మైనర్కి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ అది ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది ఒక మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.